ఒక గ్రామం నుంచి ఈ రోజున 2 కోట్ల రూపాయలు విదేశాలకు డబ్బులు పంచుతున్నారు. ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు. ఇలాంటి గ్రామాలు భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6 లక్షల గ్రామాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో చూడండి. ఇవన్నీ విదేశీ కంపెనీలకు వెళుతున్నాయి. హరిత విప్లవానికి ముందు ఈ భారతదేశంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? మన తాతలు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? వ్యవసాయం బాగోలేదని వదిలిపెట్టి నగరాలకు వెళ్ళిపోయారా? చెన్నైయో లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. వలసలు పోలేదు, ఆత్మహత్యలు చేసుకోలేదు మన తాతలు ఎవరు. మరి ఈ 70 సంవత్సరాల్లో గడిచిన 15 సంవత్సరాల్లోనే 3 లక్షల మంది భారతీయ రైతులు భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆత్మహత్య చేసుకోవటం అనేది ఏ రంగంలో జరిగింది ఒకటి చెప్పండి. ఒక సినిమా రంగంలో జరిగిందా? మాకు సినిమాలు లేవని, లేకపోతే ఒక డాక్టర్ కానీ మాకు ఆపరేషన్ లేవు అని, ఒక లాయరు, ఒక ఐటీ, ఏ పరిశ్రమల వాళ్ళు ఎవరైనా వరుసగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు? ఒక రైతే కదా. ఆత్మహత్య అనేది చేసుకున్నది ఒక రైతు మాత్రమే. అన్నం పెట్టి రైతుకి అన్నం దొరకట్లేదు. రెండో వాళ్ళు నేత కార్మికులు, బట్టలు అల్లే నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 2 వర్గాలే భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్నారు.